చేతిలో ఆయుధం ఉన్నంతసేపు నన్ను చెనకగలిగిన వాడు లేడు. నేను ఒకవేళ ఉపవాసం పాటించి, ఉపవాసం అంటే మౌనం, భగవంతుడి గురించి ఆలోచిస్తూ యుద్ధం చేస్తున్న వాడిని అకస్మాత్తుగా అస్త్రాలు విడిచిపెట్టేసి మౌనం పాటించి నిశ్శబ్దంగా కూర్చుని ఉండిపోతే నన్ను చంపేయచ్చు. కానీ నన్ను అలా చంపేయాలంటే నాకు ఏదో ఒక పెద్ద కీడుకి సంబంధించిన వార్త వినపడాలి. అది కూడా పరమనమ్మకస్తుడైన వాడెవరో నాతో ఆ మాట చెప్పాలి. ఆ మాట నేను నమ్మితే అన్నీ వదిలిపెట్టేస్తాను. వదిలిపెట్టేస్తే నన్ను చంపేయచ్చు ధర్మరాజా. చాలు గురువుగారు, ఎవరి ధర్మం వాళ్ళదే, ఇది తప్పని మీరు అనడానికి లేదు. మరి ఆయన యుద్ధానికి వచ్చాడు. ద్రోణుడు ఎన్నాళ్ళు శరీరంతో ఉంటా, ధర్మం నెగ్గాలి, తను వెళ్ళిపోవాలి. కాబట్టి ఆయన చెప్పేశాడు. ఎంతంత ధర్మాత్ములు! కాబట్టి ఆయన సిద్ధపడ్డాడు. కానీ ఒకానొకప్పుడు ద్రోణుడంతటి వాడు కూడా చెయ్యకూడనటువంటి పని, చెయ్యరాని పని ఒకటి మాత్రం చేశాడు. ఏదది అంటారేమో, నిండు సభలో ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం జరుగుతుంటే ఇంతమంది పెద్దలున్నారు, భీష్మద్రోణాదులు. సభలో ఉన్నప్పుడు ధర్మం చెప్పాలి, ధర్మాత్ములు ధర్మం చెప్పండి అని అడిగింది ద్రౌపదీదేవి. కానీ వాళ్ళు కొన్ని కారణముల చేత చెప్పడం మానేశారు. ఎందుకనంటే అమ్మా నీ ఎందు తప్పు లేదు అన్నారనుకోండి, ఆవిడ శపిస్తుంది, కళ్ళ ముందు వంశాలు కూలిపోతాయని ఊరుకున్నారు. విదురుడు అప్పుడే చెప్పాడు, ధర్మం తెలిసి చెప్పకపోతే మహాదోషం సంక్రమిస్తుందని. ఒక కులకాంత, ఒక మహాపతివ్రత అడిగితే చెప్పలేదు జవాబు, అడిగితే జవాబు చెప్పకుండా ఊరుకుండిపోయినటువంటి దోషం వదిలిపెట్టదు అని విదురుడు ఆనాడే చెప్పాడు. అందుకే కుంతీదేవి చెప్పింది, ఆనాడు సభలో ధర్మానికి నిలబడి మాట్లాడిన వాడు విదురుడు ఒక్కడే, సమాజమునకు ఆదర్శప్రాయుడు అంది. ద్రోణుడు కాని భీష్ముడు కాని ఆ దోషం చేసిన వాళ్లే. దానికి యుద్ధభూమిలో మరణించి తీరవలసినదే. కర్మాకర్మ ఫలప్రదాత అయిన పరమేశ్వరుడు పడగొట్టేస్తాడు. కాబట్టి శరీరం వదిలిపెట్టేస్తానని తెలుసు, తను చేసింది ఏమిటో కూడా తెలుసు. అందుకే పడిపోవడానికే సిద్ధపడిపోయాడు. అందుకే ఎలా పడిపోతాడో కూడా చెప్పేశాడు. ఎవరి ధర్మం వాళ్ళది. ఒకనాడు చెప్పలేదు, చెప్పకూడదని కాదు, అప్పటికి ఉపద్రవం వస్తుందని చెప్పలేదు. కానీ అలా అనుకుని చెప్పకపోయినది తప్పే. విదురుడే చెప్పేశాడు అక్కడ తీర్పు. యుద్ధం ప్రారంభమైన తర్వాత దృష్టజ్యుమ్నుడు ద్రోణాచార్యుడు యుద్ధం చేశారు. ఆ ద్రోణాచార్యుల వారు దృష్టజ్యుమ్నుడితో చేస్తున్నటువంటి యుద్ధాన్ని తట్టుకోలేకపోతే ఆ దృష్టజ్యుమ్నుడిని ఆ భీముడు వచ్చి రథం మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోవలసి వచ్చింది. ఆ తర్వాత భీష్మాచార్యుల వారు మరణించాడు. ద్రోణుడికి పట్టాభిషేకం చేశారు సర్వసైన్యాధిపతిగా. పట్టాభిషేకం చేసిన తర్వాత ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడికి వరం ఇచ్చాడు. సర్వసైన్యాధిపతి అయ్యారు కదా, ఇంత ప్రేమతో నన్ను భీష్ముని పిదప బలంబునకెల్లను ముఖ్య చేసి పూజించితివి, వినుతాచరణ ఫలంబును కనువాడవు వరము కోరు కౌరవనాథ. నన్ను సర్వసైన్యాధిపతిని చేశావు కదా, నీకు వరం ఇస్తాను, ఏం కావాలన్నాడు. వరమిచ్చదేని కోరెదా పరమహితము ధర్మపుత్రు ప్రాణముతోడం దురమున పట్టి భుజాభీకర కొని రావలయు మత్సాకాశంబునకున్ అన్నాడు. మీరు నిజంగా వరవిద్దామనుకుంటే నాకు ఒక మహోపకారం చేయాలి. ధర్మరాజు గారిని చంపడం కాదు, ప్రాణములతో పట్టి బంధించి నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. అంటే పొంగిపోయాడు ద్రోణాచార్యులు. అబ్బా ఎంత మంచివాడివిరా, ఇప్పుడు కదురా అజాతశత్రువు అన్న పేరు ధర్మరాజు పట్ల అన్వయమైంది. అంటే నేను ధర్మరాజుని బంధించి తీసుకొచ్చేస్తే యుద్ధంలో ధర్మరాజు ఓడిపోయినట్టేగా, ధర్మరాజు పక్షం ఓడిపోయినట్టుగా, బంధీకృతుడు అయిపోయాడుగా. యుద్ధంలో ఓడిపోయాడు, అయిపోయింది యుద్ధం, అప్పుడు అర్ధరాజ్యం ఇచ్చేస్తావు, నీ ఔదార్యాన్ని చాటుకుంటావు, అందుకేనా బంధించి తీసుకురమ్మన్నావు అన్నాడు. అంటే దుర్యోధనుడు అన్నాడు, అందుకు కాదు గురువు గారు, మీరు పాపం అలా అనుకుంటూ ఉంటారు, కానీ అందుకు కాదు. ఆ ధర్మసూను కయ్యంబున చంపిన కోపించి గాంధీవి కురుకులంబు సమయించు మనమోపి సర్వపాండవులను చంపితేమి ప్రచండ చక్రధార కౌరవకోటి తలలీరి రాజ్యంబు గోవిందుడీకున్నే గొంతికైన కాన యుధిష్ఠరు గాయంబు నొంపక తెచ్చి జూదంబాడు తెరను నచ్చి మగుడ నడవికి నడిచిన తగిలి అతనితోడ తమ్ములు పోనంతతోన ఎల్లదొసగుమాలు అప్రతిహత దోర్విభూతి పెద్ద కాలమే నేలుదు పృథివీ ఎల్లా. గురువుగారు నేనేదో అర్ధరాజ్యం ఇద్దామని ధర్మరాజు గారిని ప్రాణాలతో పట్టిద్దామని చెప్పలేదు. మీరు కానీ చటుక్కుని ధర్మరాజు గారిని చంపేశారనుకోండి, అర్జునుడికి ఎక్కడలేని కోపం వచ్చి మమ్మల్ని అందరినీ చంపేస్తారు. పోనీ పాండవులందరినీ చంపేశారనుకోండి,
కృష్ణుడు భగవానుడుగా సుదర్శన చక్రాన్ని పట్టేస్తాడు, శబదాన్ని పక్కన పెట్టి అందరినీ చంపేసి 5 పాండవులు లేకపోతే రాజ్యం కుంతీదేవికి పట్టాభిషేకం చేసేస్తాడు. ఎటు చూసినా మేము ఉండం, కానీ మీరు ధర్మరాజుని ప్రాణాలతో పట్టుకొచ్చారనుకోండి మళ్ళీ జూదం ఆడిస్తా, ఆడించి మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసానికి పంపిస్తా. ఎంత తేలిక మార్గం, అందుకు తీసుకురమ్మన్నాడు. అంటే ఆయన ఆశ్చర్యపోయి, అమ్మ బాబోయ్ వీడి దగ్గర ఇన్ని దుర్మార్గపుట ఆలోచనలున్నాయా అనుకుని, నరుడెడసొచ్చని నీ వినునాకది దుష్కరము ఏనొకండనే సురగణమైన వ్రేలకొని చూపకజాలరు వాడు లేనిచో తిరమయి పోర నిల్చిన యుధిష్ఠరు ద్రౌపది పుట్టినింట వేవురు వెరుగంది చూడ అలవున్ జలమున్ చెడబట్టి తెచ్చెదన్. వెంటనే ఇచ్చిన వరాన్ని దిద్దాడు. నీకు ధర్మరాజుని ప్రాణములతో పట్టి తెమ్మని కదా అడిగావు, వరం అడిగితే పట్టి తెస్తాను. నేనే పరమశివుడు అర్జునుడితో యుద్ధం చేయలేడు. ఎప్పుడు పట్టి తెస్తానంటే అర్జునుడి చేత ధర్మరాజు రక్షింపబడకపోతే పట్టి తీసుకొస్తాను. అర్జునుడు ధర్మరాజును రక్షిస్తున్నాడు అనుకోనే చాలేదు, తెస్తే మరి ఇలాంటి తప్పు పని చేస్తానంటున్నాడుగా. అందుకని అర్జునుడి రక్షణలో ధర్మరాజు ఉన్నంతకాలం నేను తేరలేను. ఈ వార్త చారుల ద్వారా వెళ్ళిపోతుందిగా, అర్జునుడు ధర్మరాజును రక్షించుకున్నాడు, అందుకే ద్రోణుడు హతుడైపోయేవాడు. ఒకే ఒక్కసారి మాత్రం ఏమైపోయిందంటే అర్జునుడు దూరంగా ఉండగా ధర్మరాజుని పట్టాలని పద్మవ్యూహ రచన చేశారు. చేస్తే పాపం అభిమన్యుడు వెళ్ళిపోయాడు. పద్మవ్యూహాన్ని భేదించడం తెలుసు కానీ వెనక్కి రావడం తెలియదు. గొప్ప యుద్ధం చేసి వేలకి వేల సైన్యాన్ని మట్టుపెట్టాడు. అది చూసి అతనితో ఎలా యుద్ధం చెయ్యాలో అర్థం కాక సైంధవుడు మిగిలిన పాండవులందరినీ అడ్డుకున్నాడు. వాళ్ళు లోపలికి రాలేదు వ్యూహంలోకి. అటువంటి సమయంలో వెళ్ళి కర్ణుడు అడిగాడు, అసలు ఎలా మట్టు పెట్టాలి అభిమన్యుణ్ణి, పిల్లవాడు కానీ ఆపలేకపోతున్నామే, ఇంతమందిని చంపేస్తున్నాడు, ఏం చెయ్యాలని అడిగారు. అడిగితే అప్పుడు ద్రోణాచార్యుల వారు చెప్పాడు, కవచధారణమను ఘన విద్య కవ్వడికే నిరింగించితి, ఇతడు దాని నేర్చుట ఈతని ఎట్టన నొప్పింప శక్యంబు కాదు, వంచన గుణంబు నరకంగా చాపంబు విరుగనీయగా ఘోటకముల సంపగా సూతు సమయు చేయనగు చాలుదేని నీ వట్ల సేయుము చేత ధనువుండా అవ్వీరు జనయవశమి దేవతలకునైనా కావున ఒక్కమై విల్లు త్రుంచి తరిమి విరధు చేసి చూచికొందమలవు చొప్పున తెగునే ఈ రధికవరుని పటు పరాక్రమంబు. అతనికి కవచధారణ అని ఒక విద్య ఉంది, అది నేను అర్జునుడికి నేర్పా. అర్జునుడు ఈ అభిమన్యుడికి నేర్పాడు. ఆ విద్య చేతిలో ఉన్నవాడు కాబట్టి ఇతనిని కొట్టడం ఎవరికి సాధ్యం కాదు. అతని చేతిలో ధనస్సు ఉండగా యుద్ధం చేయలేం. ద్రోణాచార్యుల వారు చెప్పేసినటువంటి దోషభూయిష్టమైన విషయాల్లో ఇది ఒకటి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.